దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము. ఆపత్కాలం మందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. నీ దహన బలులను అంగీకరించునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును. తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుతురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షించుము. మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆపత్కాలములో యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు ఈ మొదటి వచనంలో. ఒకటి యెహోవా అనగా సర్వశక్తి కలిగిన దేవుడు. రెండోది నీకు అని ఉంది, అంటే నీవు నేను మనకి. మూడోది యాకోబు కనపడుతున్నాడు. యాకోబు ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అది అర్థమైందండి. దేవుడు ఏమంటున్నాడంటే మన జీవితంలో ప్రొద్దు గుంకుతుంది. ప్రొద్దు గుంకడం అంటే చీకటి అంటే శ్రమ, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇవన్నీ సహజం విశ్వాస యొక్క జీవితంలో. విశ్వాస జీవితంలోనే కాదు, భక్తుల జీవితాల్లో, దైవ సేవకుల జీవితాల్లో సహజమే. ఆకాశానికి భూమికి నిచ్చెన వేశాడు. ఒక మనిషిని దర్శించడానికి దేవుడు దేవదూతలను పంపించాడు. ఆ మాటకు వస్తే ఈ లోకాన్నే రక్షించడానికి దేవుడు తన కుమారుడిని క్రీస్తుని పంపించాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 14వ వచనం. పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి. నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. దేవుని స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. కనుక ప్రభునందు ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనవి చేస్తున్నాను. యాకోబు దేవుడు మనకి సహాయం చేస్తాడు ఆపత్కాలంలో. మనం పురుగు వంటి వాళ్ళం. వెనకడికి ఒక పాట పాడేవాళ్ళం మనం. ఏంటది? ఏ పాటి వాడను పురుగు వంటి వాడను, నా మీద ఎందుకింత ప్రేమ,
యేసు నా మీద ఎందుకింత జాలి. శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఆపత్కాలం ముందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి 3 వచనాలు త్వర చదువుకుందాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగు సెలవిచ్చుచున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను. మనల్ని విమోచించింది ఆయనే. భయపడకుము. చాలండి. 24వ తారీఖుని నేను కే ఫంక్షన్ హాల్లో విజయవాడలో మ్యారేజ్ చేయడానికి వెళ్ళాను నేను. అందులో ఒక ఆయన అన్నాడు, అయ్యగారు పైడిముక్కల గ్రామం ఉండి నాది, మీ పెద్దచెల్లి గారు ఉన్న ఇంటి పక్కనే ఉండేవాడిని. 2003 సెప్టెంబర్ 10ని మీరు రమేష్ హాస్పిటల్లో ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పుడు వచ్చామండి. మీ 5 చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ ఏడుస్తూనే ఉంటే మాకు గుండె బయలిపోయింది. పాస్టమ్మ గారు, సూజనమ్మ గారు చాలా ధైర్యంగా ఉండి పరిచర్యలు చేస్తున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దేవుడు మిమ్మల్ని కాపాడాడు అంటే నిజంగా దేవుని కృపేనండి అన్నారు. అవును, ఆయన కృప నా సంఘ ప్రార్థనలు అన్నా. ఇక్కడ యాకోబుతో చెప్తున్నాడు, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగ సెలవిస్తున్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నా సొత్తు. ప్రవీణ్ కుమార్ గారు, షారోన్ గారు, బెల్లంపల్లి, ఆయన మన ఇంటికి వచ్చి ఆయన మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేస్తుంటే ఆ కన్వీనరు పుట్టా పీటర్ మనతో మాట్లాడాడట, నువ్వు అర్జెంటుగా రా, మన గ్రౌండ్ ప్రిపరేషన్ కొరకు బిషప్ తండ్రి గారు ప్రార్థన చేశారు కదా జాషువా గారు, వారి ఇంటికి వెళ్ళాలి మనం, ఎందుకో ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడని. అసలు ఆయన మీటింగ్లు దొరికిన టైంలో రాడు, మోకాళ్ళ మీద ఉంటాడు ఉపవాసం. ఆయన వచ్చారు, వచ్చి ఫ్రూట్స్ అయిన పెట్టాకని తినలేదు. మాధురమ్మ గారితో చెప్తున్నాడు, అమ్మా నీవు నాకు ఇష్టమైన బిడ్డవి, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నువ్వు నా సొత్తు బిడ్డ అని ప్రవచనం చెప్పాడు ఆయన. నేను సర్జరీలో తోడై ఉంటాను. నాకు ఆ వాక్యం గుర్తుకొచ్చింది. జలములో లోబడి దాటున్నప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదుల్లో బడి వెళ్ళినప్పుడు నీవు అవి నీ మీద పొర్లి పారవు, అగ్ని మధ్య నడుచున్నప్పుడు జ్వాలలు నిన్ను కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. కారణం నీవు నా సొత్తు, నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు. ఆపత్కాలం ముందు యెహోవా నీకు యాకోబు దేవుడు నిన్ను ఉద్ధరించునుగాక. ఆయన నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. సృష్టికర్త అయినటువంటి దేవుడు గడిచిన కాలం అంతా మనలను సజీవు లెక్కలో కాచి కాపాడినందుకు గాను దేవాది దేవునికి 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువా, ఉదయకాలము మాతో మీరు మాట్లాడారు నాయన, నీ సేవకుడిని నిలవబెట్టి మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మీరు మమ్మలను చూచే దేవుడు నాయన, మా ప్రతి అవసరతను ఎరిగి ఉన్న దేవుడు ప్రభువా. తండ్రి 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 నీకు స్తోత్రాలు యేసయ్యా. మేము ఎలాగుండాలో, మేము ఎలా ప్రవర్తిస్తున్నామో, మా క్రియలు ఎలా ఉన్నాయో, మా తలంపులు ఎలా ఉన్నాయో, మా పనితీరు ఎలాగుందో, మా భక్తి జీవితం ఎలాగుందో, మా హృదయాంతర్గత రహస్యాలు ఎరిగిన దేవుడు నాయన. నేటి వరకు మేము సజీవులుగా ఉన్నామంటే తండ్రి అది మా గొప్పతనము కాదు ప్రభువా. మీరు మా ఎడల చూపించిన కృపను బట్టి మేము సజీవులుగా ఉన్నామయ్యా, మేము సజీవులుగా ఉన్నామయ్యా. అందును బట్టి యేసయ్యా మీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ప్రభువుని స్తుతిద్దామండి. సంతోషము కలిగిన ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి జీవము కలిగిన దేవుణ్ణి శక్తి కొలది శక్తి కొలది శక్తి కొలది శక్తి కొలది స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దామా, సృష్టికర్త అయిన దేవుణ్ణి స్తుతిద్దామా, ఆయుష్ ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా.
ఆరోగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. అవసరతలు ఇచ్చి అన్నము పెట్టిన తండ్రికి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. వస్త్రాలు ఇచ్చిన ప్రభునకు స్తోత్రాలు చెల్లిద్దామా. సకాలంలో వర్షాలు అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. మంచి వాతావరణం అనుగ్రహించి మంచి నాయకులను ఏర్పాటు చేయబోతున్న దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా. హల్లెలూయా, 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 హల్లెలూయా. కుటుంబాలను కట్టిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. కుటుంబాలలో సమాధానం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆపరేషన్ జయకరంగా జరిగించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. వ్యాధిలో, బలహీనతలో, బాధలో మన పక్షమున నిలబడి తన బలమును బలముగా చేసి బలహీనులమైన మనలను లేవనెత్తిన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించాలా, దేవుని స్తుతించాలా, ప్రభుని స్తుతించాలా, ప్రభుని స్తుతించాలా, ప్రభుని స్తుతించాలా. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్, నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన, 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 ఆరాధన. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా. ఎల్రోయి, ఎల్రోయి, నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. యేసు నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదం. ప్రతి ఒక్కరూ పూర్ణ మనసుతో మనల్ని చూచిన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. పూర్ణ బలముతో మీరు చూసిన దేవుణ్ణి, మన కష్టకాలాలను చూసిన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఆరాధన, 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 స్తుతి 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 ఆరాధన. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని. అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా
నాత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే గదా మా ఆరాధన, నీవే గదా మా ఆరాధన, ఆరాధన స్తుతి 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 ఆరాధన, ఆరాధన ఆరాధన, నీవే గదా మా ఆరాధన, నీవే గదా మా ఆరాధన, నీవే గదా మా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ప్రతి ఒక్కరు ఆరాధన స్తుతి ఆరాధన, చప్పట్లు కొడుతూ ఆరాధన స్తుతి ఆరాధన, 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 ప్రతి ఒక్కరు స్తుతి ఆరాధన, శక్తి కలవి చప్పట్లు కొట్టి జీవము కలిగిన దేవుని స్తుతిద్దాం. స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, చప్పట్లు కొట్టు స్తుతి ఆరాధన, ఎవరు మౌనం ఉంచడానికి వీల్లేదు దేవుని సమక్షంలో. ఆరాధన స్తుతి ఆరాధన, yes Lord, స్తుతి ఆరాధన, we worship you Lord, స్తుతి ఆరాధన, heavenly master, స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే గదా మా ఆరాధన, నీవే గదా మా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ఎన్నో పర్యాయములు మమ్మను మేము సంతోషపరుచుకున్నాము, కానీ మిమ్మల్ని సంతోషపరచలేదయ్యా. మనుషులను వెంబడించాము, కానీ సృష్టికర్త అయిన మిమ్మల్ని వెంబడించలేదు ప్రభువా. మాలో స్వయం చావలేదు, పేరుకు రక్షణ పొందామంతే, పేరుకు బాప్తిసం పొందామంతే. ఈ పని చేయటం వల్ల మా సాక్ష్యం పోతుందన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదు నాయన. మీ నామానికి అవమానకరంగా జీవించాం, అయినను 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 మమ్మను కనికరించావయ్యా, మమ్మలను కనికరించావు నాయన. మా విధేయతను మన్నించి నీ హక్కున చేర్చుకున్నావు యేసయ్యా. రాబా షకందాలారా, నీ హక్కున చేర్చుకున్నావు నాయన. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని. తండ్రి, నేను కోల్పోయిన స్థితిలో నుండి నన్ను పైకి లేవనెత్తిన వాడా యేసయ్యా, నీకు స్తోత్రం. నన్ను విడిచిపెట్టుంటే పందులు పొట్టు తింటూ పనికి మాలిన వాడిగా మిగిలిపోయేవాడిని నాయన.
ఆ స్థితిలో కూడా నాతో మీరు మాట్లాడారు నాయనా. నా తండ్రి ఎదుట అనేకులకు నివాసం ఉన్నదే, నాకు కూడా ఒక పనివాడిగా నివాసము దొరుకుతుందని ఆశ్రయించినప్పుడు ప్రభువా తిరిగి హక్కున చేర్చుకున్నావు నాయనా. పనివాడివి కాదు, నీవు నా కుమారుడివి అని నన్ను అంగీకరించావు రా భాష కందాలా రా, నన్ను అంగీకరించావు నైనా. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది. యోదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే గదామా ఆరాధన, నీవే గదామా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం దేవునికి అప్పగించుకుంటూ విన్న వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందాం. నువ్వు నిజంగా దేవుణ్ణి ఆరాధన చేయాలనుకుంటే, సర్వోన్నతుడైన దేవుణ్ణి మహిమపరచాలనుకుంటే, నీకు నచ్చినట్లు జీవిస్తే కాదు, నీ స్నేహితులు నచ్చినట్లు జీవిస్తే కాదు, లేదు నువ్వు ఎన్నిక చేసుకున్నటువంటి మనుష్యులకు నచ్చినట్లు జీవిస్తే కాదు, నిన్ను నన్ను సృజించిన సృష్టికర్తకు తగినట్లుగా జీవించిన రోజున నిజంగా నీవు దేవుణ్ణి మహిమపరిచిన వాడివి అవుతావు. నీ హృదయంతో ప్రమాణం చేసుకో ఈరోజు, ప్రభువా నేను బ్రతికిన చచ్చిన నిన్ను మహిమపరుస్తానయ్యా. నా క్రియల వలన తండ్రి నిన్ను మహిమపరుస్తాను, నా తలంపుల వలన నిన్ను మహిమపరుస్తాను, నాకు కలిగిన సమస్తముతో నిన్నే మహిమపరుస్తాను నాయనా. ఎందుకంటే నాయనా నీవు నన్ను సృష్టించావయ్యా, నా కొరకు సమస్తమును విడిచిపెట్టావు ప్రభువా. మనుషులను బట్టి కాదు నాయనా, మనుషుల వైపు చూస్తే అసంతృప్తే కనిపిస్తుంది, మనుషుల వైపు చూస్తే చెడ్డతనమే కనబడుతుంది, మనుషుల వైపు చూస్తే లోపములే కనబడతాయి. కానీ సృష్టికర్త వైపు చూడు, ఏ లోపము లేనటువంటి వాడి వైపు చూడు, నీ కొరకు సమస్తమును సమకూర్చిన వాడి వైపు చూడు. నేను నువ్వు అప్పగించుకో. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలపు సమయంలో మాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నాయనా. విన్న వాక్యానుసారంగా జీవించగలిగిన కృప భాగ్యం మాకు దయచేయండి ప్రభువా. ఈ ఆరాధనలో పాలుబంపులు పంచుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. వారు తిరిగి పనులకు వెళుచుండగా మీ కాపుదల్లో భద్రపరచండి. వాహనముల మీద ప్రయాణం అవుచుండగా ప్రభువా నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపున లేఖనము వారి ఏళ్ళ నెరవేర్చండి ప్రభువా. బలహీనుని జ్ఞాపకం చేసుకోండి అయినా, వారిని బలపరచండి ప్రభువా. వారితో మీరు మాట్లాడండి నైనా. నన్ను బలపరచు అని అందు నేను సమస్తమును చేయగలను అని వారు సాక్ష్యం ఇచ్చినట్లు ప్రభువా, బలహీనతలో నైనా వారు నిరుత్సాహంలోనికి వెళ్లకుండా నా దేవుని అందు నేను సమస్తము చేయగలనని బలమైన సాక్షులుగా నిలబడినట్లు మీరు కృప చూపించండి నైనా.
విధవరాండ్లను జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వారిని కనికరించండి అయ్యా. వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, వారిని పోషించండి, సంరక్షించండి దేవా. పసిబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అకాల వర్షములకు ప్రభువా నైనా వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి ప్రభువా, వాతావరణంలో పెను మార్పులను బట్టి జ్వరాలు జలుబులు వస్తున్నాయి. వారిని కనికరించండి నాయన, వారిలో బలము దాయిచ్చండి, రోగ నిరోధక శక్తిని పెంచండి నాయన. తీసుకునే ఆహారమును మాత్రం మీ రక్తంగా మలిచి వారిని శుద్ధీకరించండి ప్రభువా. చంటి బిడ్డలు ఆపరేషన్కి వెళ్ళిన వారు ఉన్నారు, సహవాసంలో హాస్పిటల్ పాలైన వారు ఉన్నారు, వారిని కనికరించండి తండ్రి. నేను స్వస్థపరిచే యెహోవా నేనే అన్నావు నాయన, నీ బిడ్డల్ని ముట్టి స్వస్థపరచండి నాయన. సహవాసంలో ఎవరైతే నాయన కృంగి ఉన్నారో వారిని లేవనెత్తండి ప్రభా. అప్పులు పాలైపోయిన వారిని విడిపించండి నాయన, బలహీనతల్లో ఉన్న వారిని విడిపించండి అయ్యా. వ్యసనాలకు బానిసలైన వారిని విడిపించండి ప్రభువా. ఈ సహవాసంలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, రక్షణ పొందుకున్న వారు ఆత్మీయతలో ముందుకి కొనసాగునట్లు సహాయం చేయండి నాయన. మా విశ్వాసమును కాపాడుకొని ప్రభువా అపోస్తుడైన పౌలు చెప్పినట్లు మంచి పోరాటము పోరాడగలిగిన భక్తి మాకు దయచేయండి తండ్రి. మీరు అక్కడ ఆలస్యమైతే మీ చిత్తమైతే తిరిగి మీ మందిరంలో కలుసుకొని మిమ్మల్ని స్తుతించగలిగిన కృపా భాగ్యము మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకొని ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్.